హాయ్ అండి. మొన్న మంగళవారం మా ఊర్లో అమ్మవారి జాతర అవుతుందని చెప్పాను కదా! ఆ రోజుటి వీడియో ఇది. ముందు రోజే పనులన్నీ చేసేసుకున్నాను కాబట్టి ఉదయాన్నే బేగా లేచి ఇంట్లో పూజ అవి చేసుకున్నాను. 4:30కి అయితే లేచాను ఆ రోజు. ఇంక ముందు రోజే తడిగుడ్లు పెట్టుకోవడం, దేవుడి సామాన్లు సర్దుకోవడం ఇవన్నీ చేశాను. పూజకి కావాల్సిన సామాన్లన్నీ బుట్టలో సర్దేసుకున్నాను. కొబ్బరికాయ, చీర తప్పించి మిగిలినవన్నీ ముందు రోజే అన్నీ సర్ది పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత ఉదయం లేవగానే ఇల్లు గుమ్మాలన్నీ తుడిచేసుకొని రెడీ అయ్యి పూజ చేసుకొని ఇంక పిల్లలు కూడా ఇలా రెడీ చేశాను. రెడీ అయిన తర్వాత మా నలుగురం కలిసి టెంపుల్‌కి అయితే వెళ్ళాము. టెంపుల్‌కి 6 గంటలకల్లా వెళ్ళిపోయాము. చాలా లైన్ అయితే అస్సలు లేదనమాట. చాలా ఖాళీగా ఉంది. ఇంకా మేము చాలా ప్రశాంతంగా పూజ అదంతా చేసుకొని గుడి నుండి బయటకు వచ్చేసరికి 6:30 అయ్యింది. చూడండి ఇదే అమ్మవారి గుడి. లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో తీయడానికి అవ్వదు కాబట్టి బయట నుండి అలా తీశాను. ఇంక నేనైతే ఈ సారీ కట్టుకొని ఇలా రెడీ అయ్యాను. గుడిలో లైన్ కాస్తున్నాననమాట. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నేను కట్టుకున్న సారీ మీ అందరికీ కూడా చూపిస్తున్నాను. ఇది యాక్చువల్‌గా మా అన్నయ్య పెళ్ళిలో కట్టుకున్న చీర అనమాట. ఆఫ్‌లైన్‌లోనే తీసుకున్నాను లక్కీ షాపింగ్ మాల్‌లో. అప్పుడు పెళ్ళిలో బిజీగా ఉండడం వల్ల సారీస్ ఏమీ చూపించడం కుదరలేదు కదా! ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మా పిల్లలిద్దరిని మళ్ళీ టిఫిన్ పెట్టి రెడీ చేసి స్కూల్‌కి అయితే దేబెట్టాను. చాలా టెన్షన్ పడ్డాను. టైంకి స్కూల్‌కి అందుతారో అందరో అనేసి. కాకపోతే అందరికన్నా బేనే రెడీ అయిపోయారు పిల్లలందరికన్నా. ఇంక పండగ కదా అనేసి ఇలా వంటలైతే ప్రిపేర్ చేశాము. లివర్ ఫ్రై చేశాను. అలాగే మటన్ కర్రీ, చికెన్ కర్రీ, బిర్యానీ, రైసు, చారు ఇంకా గారెలు కూడా వండాము. నాన్ వెజ్ తినలేని వాళ్ళ కోసం పన్నీర్ బఠానీ కర్రీ, అలాగే బంగాళదుంప, క్యాప్సికమ్ కర్రీస్ అయితే వండాము. బిర్యానీ వెజ్జే చేశాము. ఎందుకంటే ఇద్దరు నీస్ తినలేని వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళ కోసం ఒక 2 వెజ్ కర్రీస్ అయితే సపరేట్‌గా వండాము. ఇంకా పండగ అంటేనే చాలు కదా! చాలా హడావిడిగా ఉంటుంది. ఇలా రెసిపీలు చేసేటప్పుడు వీడియోస్ అయితే తీయడం అస్సలు కుదరలేదు. వంటంతా అయిపోయిన తర్వాత భోజనాలు కూడా చేయడం అయిపోయిన తర్వాత వీడియో అయితే తీశాను. చూడండి స్టవ్ అదంతా మొత్తం ఎలా పడితే అలా ఉంది. మొత్తం అంతా కూడా క్లీన్ చేయాలి. ఈ పండగ 9 రోజులు కూడా ఘటాలైతే వస్తాయి. అంటే పండగ ఎప్పుడైతే చాటింపు చేస్తారో అప్పటి నుండి ఇలా ఘటాలు రోజుకి 2 సార్లు అయితే వస్తాయి. సాయంత్రం 5 గంటల టైంలో వస్తాయి. అప్పుడు బియ్యం అయితే వెయ్యాలి. మళ్ళీ 7, 8 గంటల టైంలో మరొకసారి వస్తాయి. అప్పుడు మనం ఏదైతే వండుకుంటామో అన్నమో, అట్టో లేదంటే చపాతీ ఇలా ఏదైతే అది వండుకొని పక్కకు తీసి ఆ అన్నం కానీ మనం ఏదైతే వండుకున్నామో ఆ ఘటాల్లో వేయాల్సి ఉంటుంది. కొంతమంది ఏ వండితే అవి స్పెషల్‌గా వేస్తూ ఉంటారు. ఇంకా అందులో వేసిన తర్వాత ఘటాలకి దండం పెట్టుకుంటారు. అలాగే ఘటాలు ఎత్తుకున్నారు కదా! వాళ్ళ కాళ్ళకి కూడా దండం పెడుతూ ఉంటారనమాట. యాక్చువల్‌గా ఇది శ్రీరామనవమి అయిన రోజు సాయంత్రమే చాటింపు వేశారు. మరుసటి రోజు నుండి ఘటాలు రావడం అయితే స్టార్ట్ అయ్యింది. ఇంకా ఈరోజు అయితే మా పాప చేత వేయిస్తున్నాను బియ్యము. చాటింపు వేసినప్పటి నుండి ఘటాలు ఇలా రోజు వస్తూ ఉంటాయి. కానీ ఇలా లాస్ట్ రోజు మాత్రం ఘటాలతో పాటు కిందన గుడి దగ్గర జాతర అవన్నీ అవుతూ ఉంటాయి. చాలా బాగా జరుగుతుంది. యాక్చువల్‌గా మా ఇంటి దగ్గరలో ఒక గుడి ఉంది. అలాగే మొత్తం మీద మా ఇంటి చుట్టుపక్కల మొత్తం 3 గుళ్ళైతే ఉన్నాయన్నమాట. 3 గుళ్ళు కలిపి చాలా పెద్ద పండగలాగా అవుతుంది. దగ్గరంటే మరీ అంత దగ్గర కాదండి. కిలోమీటర్‌కి ఒక గుడి, కిలోమీటర్‌కి ఒక గుడి చొప్పున మొత్తం 3 గుళ్ళనమాట. ఈ చివరి నుండి ఆ చివరి వరకు కూడా చాలా బాగా పండుగ అన్నది జరుగుతుంది. మేము సాయంత్రం అయిన తర్వాత పండుగలోకి ఎలా వెళ్ళొద్దాం అనుకున్నాము. ఈ లోపల ఏం చేసామంటే ఉదయం గారెల కోసం వేసిన పిండి సగమే వేసాము. మళ్ళీ ఈవినింగ్ తినే వాళ్ళకి చల్లగా అయిపోతాయి కదా అనేసి మిగతా సగం పిండిని ఇప్పుడు గారెల కింద అయితే వేస్తున్నాము ఈవినింగ్. గారెలు వేస్తూ ఉన్నాం. అలాగే ఇంకొక పక్కన పన్నీర్ కర్రీ అయితే వండుతున్నాం అనమాట. ఎందుకంటే ఉదయాన్ని వండలేదు. మా అన్నయ్య అలాగే ఇంకొక వదిన కూడా ఉదయాన్ని రాలేదు. ఇంకెందుకులే అనేసి ఉదయాన్న అయితే వేయలేదు. చుట్టాలందరూ వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ కూడా నాన్ వెజ్ తిన్న వాళ్ళే కానీ వెజ్ తిన్న వాళ్ళు ఎవరు లేరు. ఇంకెందుకులే అనేసి ఉదయాన్నే పన్నీర్ బఠానీ కర్రీ అయితే వండలేదు. ఇంకొక పక్కన మా పిన్ని గారెలు వేస్తూ ఉంటే నేను గారెలు తీస్తూ ఉన్నాను. పన్నీర్ కర్రీ కూడా కుక్ అవుతూ ఉంది. మా పిన్ని అయితే చాలా బాగా గారెలు వేస్తారు. ఏ కవరు ఏం పట్టుకోరు. అసలు చేతితోనే ఉండ చుట్టేసి చేతిలోనే హోల్ చేసి వేసేస్తూ ఉంటారు. చాలా ఫాస్ట్‌గా వేస్తూ ఉంటారు. నాకైతే అంత ఫాస్ట్‌గా వేయడం రాదు. అలాగే కవర్ ఏదైనా పట్టుకొనే వేయగలను కానీ మామూలుగా వేయలేను. పిన్ని అంటే మా ఆడపడుచు, మా ఆయన వాళ్ళ అక్క అనమాట. మా ఆడపడుచునైతే నేను పిన్ని అని పిలుస్తాను. ఫస్ట్ నుండి నాకు అలాగే అలవాటు. వంట అయిన తర్వాత మేమందరం కలిసి జాతరలోకి అయితే వెళ్ళాము. ఫుల్ లైటింగ్ వేస్తారు మొత్తం అంతా కూడా.
చూడండి ఇక్కడ ఏదో ఐస్ క్రీమ్ అవి అమ్ముతున్నారు. మా వాళ్ళు ఇంకా చూడలేదు. చూసుంటే అది కొనే వరకు కూడా అక్కడి నుంచి అసలు కదలకపోదును. ఐస్ క్రీమ్లు అవి అసలుకే ఎక్కువగా తినకూడదు కదా. ఈ పండగలోకి వచ్చామంటేనే చాలు పిల్లల్ని ఏదో ఒకటి ఎక్కించాలి కదా. అందుకోసమనే పిల్లలు ఏది ఎక్కుతానంటే అది ఎక్కిస్తున్నాము. ఇక్కడ మా ఏషాన్ అయితే ఈ కార్ రేసింగ్ ఎక్కిపోయి ఫుల్గా డ్రైవ్ చేసేస్తున్నాడు. ఏషాన్ అంటే మేనల్లుడు అవుతాడనమాట. మా ఆడబడుచు వాళ్ళ మనవడు. బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అది ఎక్కి. అసలుకే కార్లు అంటే చాలా ఎక్కువ ఇష్టం. వాళ్ళ ఇంట్లో కూడా బైక్ లాంటిది ఉంటే దాని మీద చాలా బాగా ఫాస్ట్గా తీస్తూ ఉంటాడనమాట. ఇంక మా చరణ్ చూడండి, ఇదైతే ఎక్కారు. జంపింగ్ చేస్తే దీని మీద డ్యాన్సింగ్ వేసినట్టు ఉంటుంది. ఫుల్గా జంప్ చేసి ఆడేసుకుంటున్నారు. ఎక్కడేది ఊడిపోతుందో తెలియదు వీళ్ళు చేసిన జంపింగ్కి. ఫుల్గా ఎంజాయ్ చేసేస్తున్నారు. పడిపోతూ లేస్తూ అలా ఆడుకుంటూనే ఉంటున్నారు. పిల్లలైతే బాగా ఆడుకొని ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారు. మా అన్నయ్య అయితే వీళ్ళిద్దరి దగ్గర ఉండి వాళ్ళిద్దరిని బాగా ఆడిపిస్తున్నాడు. ఇంక మేమందరం బయట నించొని చూస్తూ ఉన్నాం అన్నమాట. ఈ పిల్లలు ముగ్గురు ఎలా ఆడుకుంటున్నారో ఏంటో అనేసి ఒక్కొక్కరిని చూస్తూ ఉన్నాము. ఇంక మా వర్షు అయితే మరీ బాగా గెంతేస్తుంది. మా చరణ్ అయితే అలా అక్క చేయి పట్టుకొని గెంతుతున్నాడు. భయం వేస్తుందో ఏమో. ఇక్కడ పిల్లలు అయితే ఆడుతూ ఉన్నారు. అండ్ మేమైతే బయటన వెయిటింగ్ చేస్తూ ఉన్నాము. 1 మినిట్ ఎంతో ఆడిస్తారు అనుకుంటాను, 2 మినిట్స్. నాకైతే ఎగ్జాక్ట్గా టైం తెలియదు కానీ 1 మినిట్ పైన అయినట్లుంది. ఇంక పిల్లలు ఆడిన తర్వాత పండగంటేనే చాలు ఎటు చూసినా చిన్నపిల్లల్ని ఆకట్టుకున్నట్లుగా ఈ బొమ్మలు ఒకటి. వాళ్ళకి నచ్చింది కొనలేదంటే అక్కడి నుంచి రావడం కష్టమైపోతుంది. పట్టిందే విక్రమార్కుడు పట్టు అన్నట్లుగా అలా కూర్చుంటారనమాట. ఇక్కడ మా వర్షకి ఏదో నచ్చలేనట్టుంది, మొహం మార్చేసింది. లాస్ట్కి పిల్లలిద్దరికీ ఏది కావాలో అవి కొనేసి రిటర్న్ ఇంటికి అయితే వచ్చేద్దాం అనేసి ట్రై చేస్తున్నాము. ఆ జనాల నుండి బయటికి రావాలంటే అట్లీస్ట్ ఒక 1/2 అవర్ అయినా పడుతుంది. చూడండి ఎంత ఫుల్ రష్ జనాలు మొత్తం అంతా కూడాను. ఆ ముందున డ్యాన్స్ బేబీ ప్రోగ్రామ్ అయితే అవుతుంది. కాసేపు అది అలా చూసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంక మా పిల్లలు ఏ బొమ్మలు కొన్నారో నెక్స్ట్ షార్ట్లో అయితే చూపిస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.